ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? మీరందరూ కూడా సంతోషంగా, క్షేమంగా, ఆరోగ్యంగా ఉండాలని, సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే, బిడ్డ, రేపు గురువారం నాడు నీకు నా ద్వారా ఒక అంతిమమైనటువంటి తీర్పు రాబోతుంది. కాబట్టి మనసును ప్రశాంతంగా చేసుకొని కాసేపు ఈ మాటలను ఆలకించి నిద్రించమ్మా అంటున్నారు. మరి ఈ సందేశంలో బాబాగారు మనకు ఏం తెలియజేయబోతున్నారు అనేటటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మన ఛానల్ను కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక బాబాగారి సందేశాన్ని తెలుసుకోబోయే ముందుగా చాలామందికి ఎన్నో సమస్యలు, ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మీరు ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వచ్చు. ఎటువంటి సమస్యకైనా కానీ శాశ్వతమైనటువంటి పరిష్కార మార్గాన్ని మనకు పూజల రూపంగా కానీ పరిహార మార్గంగా కానీ తెలియజేస్తారు. గురువుగారి ఫోన్ నెంబర్ 8688228533. ఇక ఇప్పుడు బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం. బిడ్డ, నీ కోసం నేను ఇస్తున్నటువంటి ఈ అంతిమ తీర్పును నిజంగా నీ జీవితానికి సంబంధించినటువంటి ఒక విషయంగా నీవు స్వీకరించి ఈరోజు ఈ సందేశంలో ఉన్నటువంటి అర్థాన్ని తెలుసుకొని ఇక నుండైనా నీ మనసును నిర్మలంగా ఉంచుకోవడానికి ప్రయత్నించమ్మా. నిన్ను కుటుంబ పరంగా కావచ్చు, లేదంటే కొన్ని సమస్యలు కావచ్చు, లేదంటే కొన్ని అసలు నీకు ఇప్పటి వరకు కూడా ఎదురు కానటువంటి సమస్యలు కావచ్చు, ఇప్పటి వరకు చిన్నప్పటి నుండి నువ్వు ఎన్నో కష్టాలను, సమస్యలను అనుభవించి కూడా మరలా నాకు ఏమిటి బాబా ఈ పరిస్థితి, ఒక సమస్య పోయిన తర్వాత మరొక సమస్య, ఎప్పుడు కూడా నేను ఇలా సమస్యలతో బాధపడుతూ ఉంటే నీకు ఇష్టమా బాబా? ఎప్పుడు చూసినా నేను బాధల్లోనే ఉంటున్నాను, అసలు సంతోషంగా ఉండే క్షణం అనేది లేదా, లేదంటే అసలు సంతోషంగా ఉంటానా లేదా, ఈ జీవితాన్ని ముగించేంత వరకు నాకైతే అర్థం కావడం లేదని అయోమయపు తికమకలో ఉన్నటువంటి నీకు ఈరోజు ఈ బాబా ఈ సందేశం ద్వారా మంచి మాటలను నీ మనసును నువ్వు ప్రశాంతంగా ఉంచుకోవడానికి కొన్ని అయితే పనికొస్తాయని చెప్తున్నాను. కాబట్టి శ్రద్ధగా ఈ మాటలను ఆలకించు. ఎందుకంటే నీ జీవితం నుండి నీవు తెలుసుకోవాల్సినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. చూడు, నీవు ఇప్పుడు నలుగురికి కూడా నువ్వు ఎవరనేది తెలియకపోవచ్చు. నీ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులకు నీ విలువ తెలియకపోవచ్చు. నిన్ను నీ కుటుంబ సభ్యులు కానీ, లేదంటే బంధువర్గం కానీ అందరూ కూడా దూరం చేయవచ్చు. ఏ డబ్బు అయితే నీ దగ్గర లేదని, లేదంటే ఏ సమస్యలు అయితే నిన్ను చుట్టుముట్టాయని, ఎక్కడ వారికి అంటుతాయని నిన్ను ఎడం పెట్టవచ్చు. బాబా, నాకు ఇక దిక్కెవరు అని నువ్వు నన్ను అడిగిన ప్రతి క్షణం నీ మనసు ఎంతగా విలవిల్లాడుతుందో, నీ మనసు ఎంతగా క్షోభిస్తుందో నేను అర్థం చేసుకున్నాను. అయినా అర్థం చేసుకున్నప్పటికీ ఎందుకు బాబా నాకు ఈ కష్టాలు, నువ్వు చూస్తూ అంటున్నావు కానీ నా జీవితం పట్ల నీకు ఇంత నిర్లక్ష్య భావం ఎందుకు బాబా అని నువ్వు నన్ను అడిగిన ప్రతిసారి కూడా నీకేదో ఒక రూపంలో నేను హెల్ప్ చేయాలని అనుకుంటూ ఉన్నాను బిడ్డ. కాకపోతే నీ కర్మానుసారంగా కొన్ని నీవు అనుభవించవలసినటువంటి పరిస్థితులు నువ్వు అనుభవించాల్సిందే. కాబట్టి ఆ పరిస్థితులన్నీ కూడా నీ ద్వారా దూరం అయిపోయిన తరువాత నీవు ఏ కర్మలనైతే పరిపూర్ణంగా అనుభవిస్తావో ఆ తరువాత నేను నీకు అండగా అన్ని విధాలుగా నీకు కావలసినటువంటి జీవితాన్ని, నీకు అందమైనటువంటి, అద్భుతమైనటువంటి, ఆనందకరమైనటువంటి మంచి విషయాలను తెలుసుకునేందుకు, మంచి జ్ఞానాన్ని సంపాదించుకునేందుకు, ఎన్నో బహుమతులను ఇచ్చేందుకు మంచి జీవితాన్ని ఇవ్వాలని అనుకుంటున్నాను. కానమ్మా, నీకేంటంటే నీ కర్మానుసారంగా కొన్ని నీవు ఏర్పరచుకున్నవే, అంటే నీవు కావాలని కొని తెచ్చుకున్నవి అని నేను అనలేను. ఏమిటంటే పూర్వజన్మ కర్మానుసారంగా కొన్ని విషయాలు మనకు తెలియకుండానే మనకు అన్ని పరిస్థితులు అనుకూలంగా కాకుండా ప్రతికూలంగా కొన్ని విషయాలు మనకు ఎదురవుతూ ఉంటాయి. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే గుండెను నిబ్బరంగా చేసుకొని మనకు మనం ధైర్యం చెప్పుకొని జాగ్రత్తగా ఉండవలసినటువంటి ఈ క్షణంలో నిన్ను నువ్వు కష్టపెట్టుకుంటూ ఎవరూ కూడా నాకు తోడుగా లేరని అనుకుంటూ అపోహపడడం నీ మూర్ఖత్వం అవుతుంది. కాబట్టి ఏమీ కూడా పట్టించుకోవద్దు. నేను నీకు తోడుగా ఉన్నాను. నవ్విన వారిని నవ్వని, ఎవరు ఏం చేసినా కానీ నువ్వు పట్టించుకోవద్దు. ఎవరి గురించి ఆలోచించవద్దు. నా జీవితం ఇంతే అని నెగిటివ్ ఆలోచనలు అస్సలు చేయవద్దు. చూస్తూ ఉండు నీ జీవితం ఏ విధంగా మారుతుందో, నా అంతిమ తీర్పుని ఏ విధంగా పాటిస్తూ నీవు మంచి దారిలో ఏ విధంగా నడుస్తూ ముందు రోజుల్లో నీ జీవితాన్ని చూసి నువ్వే ఆశ్చర్యపడకపోతే, బాబా ఏమిటిది, నువ్వు చెప్పింది ఇదేనా అని నువ్వు మరలా తిరిగి నన్ను అడగకపోతే ఇదే రోజున నన్ను నువ్వు తిరిగి ప్రశ్నించు బిడ్డ. కాబట్టి కొన్ని రోజులు కాస్త నీవి కానటువంటి రోజుల్లో నీవు కాస్త ఓపికతో, శ్రద్ధా
సబూరితో ఉండడం నీకే మంచిదే. మరి ఈ రోజున బాబా గారు ఈ సందేశం ద్వారా మనకు ఏమని తెలియపరిచారో తెలుసుకున్నారు కదండి. మరి బాబా ఇచ్చేటటువంటి సందేశంలో ప్రతి ఒక్కరికి కూడా రిలేటెడ్గా ఏదో ఒక సమస్యలు తగినటువంటి విధంగా ఉంటుంది. మరి ఈ రోజున బాబా గారు ఇచ్చినటువంటి సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి. మరొక చక్కని వీడియోలో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. ఓం సాయిరామ్. సర్వేజన సుఖినో భవంతు.